నమస్తే, వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం. నేను మహేష్. ముందుగా వార్తలోని ముఖ్యాంశాలు. కోనసీమ జిల్లాను అంబేద్కర్ జిల్లాగా మార్చాలని డిమాండ్. అంబాజీపేటలో దళిత నేతల నిరసన ప్రదర్శన. ఏపీ కొత్త జిల్లాల్లో కోలాహలం. బాపట్ల తొలి కలెక్టర్ విజయకృష్ణన్ బాధ్యతల స్వీకరణ. బోడుపుల్లో ఘనంగా జగ్జీవన్ రామ్ జయంతి. నివాళులు అర్పించిన నేతలు. జగన్ పాలనను ఎద్దేవా చేసిన నవతరం పార్టీ. కరెంటు కోతలు ఉక్క పోతలే మిగిలాయన్న అధ్యక్షుడు. ఇక డీటెయిల్ చూస్తే కోనసీమ జిల్లాను అంబేద్కర్ జిల్లాగా పేరును మార్చాలని అంబాజీపేట మండల స్థాయి దళిత సంఘాల నాయకులు కోరారు. కోనసీమ జిల్లా అంబాజీపేటలో నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన వ్యక్తం చేశారు. ఈరోజు చాలా దురదృష్టకర విషయం ఏంటంటే, మరి రాష్ట్ర విభజన జరిగిన తర్వాత జిల్లాల విభజన అంటూ జరిగితే కనుక కోనసీమ జిల్లాకు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ పేరు పెట్టాలని ఈ వైఎస్ఆర్ ప్రభుత్వం పుట్టకముందు నుంచి కూడా ఉన్న ఆలోచన, అది దళితుల్లో ఉన్నటువంటి ఆలోచన. అది జిల్లాల విభజన అంటూ జరిగితే కోనసీమ జిల్లాకు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ పేరు పెట్టాలని చెప్పేసి డిమాండ్ ఎప్పటి నుంచో ఉన్నది. మరి ఆ జిల్లాల విభజన రాని వచ్చేసరికి మరి కోనసీమలో 4 లక్షల పైగా దళితులు ఉన్నారు. మరి దళితుల ఆత్మగౌరవ సంబంధించిన విషయం ఇది. మరి జిల్లా జరిగిన తర్వాత దళితులంతా కలిసి కోనసీమలో మరి విజ్ఞాపన దీక్ష పెట్టడం జరిగింది. అలాగే లాంగమతి పెట్టడం జరిగింది. ఇన్ని లక్షల మంది మరి ఆకాంక్షను నేల రాసి ఈ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు మరి దళితుల ఆత్మగౌరవాన్ని కించపరిచేలాగా, అంబేద్కర్ అవమానపరిచేలాగా ఇంతమంది పోట్లాడుతుంటే కనీసం ఒక జిల్లాకు అంబేద్కర్ పేరు పెట్టడానికి జగన్మోహన్ రెడ్డికి మనసు రాలేదు. ఇక్కడ నుంచి మేము విజ్ఞాపన చేసినటువంటి ప్రభుత్వం పోరాడతాం, అంబేద్కర్ జిల్లా సాధించే వరకు పోరాడతాం. ఈ ప్రభుత్వాన్ని మెడలు వంచిన అంబేద్కర్ జిల్లా పేరు మరి జిల్లాకు వచ్చే వరకు కూడా మేము ఉద్యమం విరమించాలని ఈ సభముఖం తెలియజేస్తున్నాం. అదే రకంగా పెద్దలు మరి ఈ కార్యాచరణ కూడా ఈరోజు కొత్త జిల్లాల కలెక్టర్ ఆఫీసులు ప్రారంభ సందర్భంగా బ్లాక్ డేగా ప్రకటించి ఈరోజు అన్ని కోనసీమలో అన్ని దగ్గర నల్ల జెండాలతో నిరసన కార్యక్రమం మన పెద్దలు తలపెట్టారు. అదే రకంగా ఈ నెల 9వ తారీఖున కోనసీమ వ్యాప్తంగా నిర్వహించడం జరుగుతుంది. అలాగే 11వ తారీఖున మరి కోనసీమలో నుండి దళిత నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు కూడా. ఈరోజు చాలా దురదృష్టకర విషయం ఏంటంటే, మరి రాష్ట్ర విభజన జరిగిన తర్వాత జిల్లాల విభజన అంటూ జరిగితే కనుక కోనసీమ జిల్లాకు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ పేరు పెట్టాలని ఈ వైఎస్ఆర్ ప్రభుత్వం పుట్టకముందు నుంచి కూడా ఉన్న ఆలోచన, అది దళితుల్లో ఉన్నటువంటి ఆలోచన. అది జిల్లాల విభజన అంటూ జరిగితే కోనసీమ జిల్లాకు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ పేరు పెట్టాలని చెప్పేసి డిమాండ్ ఎప్పటి నుంచో ఉన్నది. మరి ఆ జిల్లాల విభజన రాని వచ్చేసరికి మరి కోనసీమలో 4 లక్షల పైగా దళితులు ఉన్నారు. మరి దళితుల ఆత్మగౌరవ సంబంధించిన విషయం ఇది. మరి జిల్లా జరిగిన తర్వాత దళితులంతా కలిసి కోనసీమలో మరి విజ్ఞాపన దీక్ష పెట్టడం జరిగింది. అలాగే లాంగమతి పెట్టడం జరిగింది. ఇన్ని లక్షల మంది మరి ఆకాంక్షను నేల రాసి ఈ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు మరి దళితుల ఆత్మగౌరవాన్ని కించపరిచేలాగా, అంబేద్కర్ అవమానపరిచేలాగా ఇంతమంది పోట్లాడుతుంటే కనీసం ఒక జిల్లాకు అంబేద్కర్ పేరు పెట్టడానికి జగన్మోహన్ రెడ్డికి మనసు రాలేదు. ఇక్కడ నుంచి మేము విజ్ఞాపన చేసినటువంటి ప్రభుత్వం పోరాడతాం, అంబేద్కర్ జిల్లా సాధించే వరకు పోరాడతాం. ఈ ప్రభుత్వాన్ని మెడలు వంచిన అంబేద్కర్ జిల్లా పేరు మరి జిల్లాకు వచ్చే వరకు కూడా మేము ఉద్యమం విరమించాలని ఈ సభముఖం తెలియజేస్తున్నాం. అదే రకంగా పెద్దలు మరి ఈ కార్యాచరణ కూడా ఈరోజు కొత్త జిల్లాల కలెక్టర్ ఆఫీసులు. అంబాజీపేట మండలం పి గన్నవరం పాఠశాలకు మంచి రోజులు వచ్చాయి. నాడు నేడు కార్యక్రమం కింద 1.08 కోట్లతో 2వ దశ పనులు మొదలవనున్నాయి. ఇందుకోసం ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబు శంకుస్థాపన చేశారు. కార్యక్రమంలో సర్పంచులు, ఎంపీటీసీలు, పి గన్నవరం మండలం సర్పంచుల సమైక్య అధ్యక్షులు, ఎంపీడీఓ, ఎంఈఓ, స్కూల్ కమిటీ చైర్మన్ తదితరులు పాల్గొన్నారు. రాము శంకుస్థాపన కార్యక్రమానికి వచ్చేసిన
నడిపెట్టిన గురి బాపట్ల జిల్లా తొలి కలెక్టర్గా విజయకృష్ణ బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా జిల్లాలో ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాలను పారదర్శకంగా అమలు చేస్తామని తెలిపారు. కార్యక్రమంలో డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతి, ఎమ్మెల్సీ డాక్టర్ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, చీరాల, వేమూరు నియోజకవర్గాల ఎమ్మెల్యేలు కరణం బలరాం, మెరుగు నాగార్జున, చీరాల ఎమ్మెల్సీ పోతుల సునీత, జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ పాల్గొన్నారు. Great opportunity, sir. We are all grateful to you, and we assure you that we will do our best, sir. You keep carrying our Bapatla only for good reasons. Thank you, sir. Thank you, Mujima. All the very best, sir. All the very best to you, sir. Good. Governor Wandel, a good wanderer. All the very best. Correct you may speak well to school about analyzing the modern బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ అంబేద్కర్ ఆశయ సంఘం సభ్యులు నత్తి మైసయ్య ఆధ్వర్యంలో జగజీవన్ రావు జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. జగజీవన్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, అణగారిన వర్గాల కోసం మేలు కోసం పనిచేసిన మహనీయుడంటూ కొనియాడారు. కార్యక్రమంలో అంబేద్కర్ సంఘం సభ్యులు పాల్గొన్నారు. అంటే మధ్యలోకి వస్తుంది. జయంతిని పురస్కరించుకొని మరి ఈరోజు అంబేద్కర్ ఆశయ సాధన సంఘం వారి ఆధ్వర్యంలో మరి ఆఫీసులో ఘనంగా నిర్వహించడం జరిగినది. ఈ కార్యక్రమానికి విచ్చేసిన మిత్రులందరికీ పేరు పేరున జైవ్యం తెలియజేస్తున్నా. ఒక దళిత నాయకుడు 50 సంవత్సరాలు రాజకీయ చతుర్య ప్రకటించంటే అది ఉత్తమాటలేం కాదు. ఎందుకంటే ఆయన కృషి ఎంత ఉందనేది 50 సంవత్సరాలు రాజకీయం చేసిందంటే మరి ఎంత పెద్ద మహానుభావుడు అనేది మనమంతా తెలుసుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉంది. మరి అట్లనే మొన్నటికి మొన్న ఎప్పుడు అంటే 2
2014లో మరి తెలంగాణ రాష్ట్రం చర్చించడానికి మీరా కుమారి గారు స్పీకర్గా ఉండి మరి స్పందించి తెలంగాణ రాష్ట్రం ఖచ్చితంగా ఇవ్వాల్సిందే అని మరి డిమాండ్ చేస్తూ ఆమె కూడా తెలంగాణ రాష్ట్రానికి మద్దతు ప్రకటించినందుకు మరి ఇక్కడి నుంచి కృతజ్ఞత తెలియజేస్తున్నాం. ఈరోజు బాబు జగజీవనరావు గారి రామ్ గారి 115వ జయంతి సందర్భంగా బోడుప్పల్ టీఆర్ఎస్ పార్టీ నెత్తిమహేశ్వర గారి ఆఫీసులో ఈ కార్యక్రమాన్ని ఘనంగా జరపడం జరిగింది. ఈ కార్యక్రమానికి చేసిన మన దళిత సోదరులు, టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు, ఉద్యమకారులు పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయడం జరిగింది. ఈ ఏప్రిల్ నెల మొత్తం కూడా ఉగాది వస్తున్నా రాకుండా ఈ ఏప్రిల్ నెల నుంచి లాస్ట్ దాకా కూడా మహనీయుల జయంతులు ఉన్నాయి కాబట్టి మనమంతా కూడా ఏప్రిల్ నెల మొత్తం ఒక దీక్షలాగా తీసుకొని ఇక కరెంటు కోతలు, ఉక్కపోతలు, కరెంటు బిల్లుల మోతలతో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం 26 జిల్లాల్లో పాలన ప్రారంభమైందంటూ నవతరం పార్టీ జాతీయ అధ్యక్షుడు రావు సుబ్రహ్మణ్యం ఎద్దేవా చేశారు. చిలకలూరిపేటలోని పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. బొగ్గు నిల్వల విషయంలో ముందు జాగ్రత్తలు తీసుకోలేదన్నారు. ఏసీలు, కూలర్లు వాడదంటూ పనికిరాని సలహాలు ఇస్తున్నారన్నారు. నవతరం పార్టీ నుండి డిమాండ్ చేస్తూ ఉన్నాం. పెంచినటువంటి విద్యుత్ ఛార్జీలు తగ్గించాలి. కొత్త పాలనలో నిరంతరాయంగా విద్యుత్తును ప్రజలకు అందించాల్సినటువంటి అవసరం ఉంది. చిన్న తరహా వ్యాపారాలు చేసుకునేటువంటి వాళ్ళకి, అట్లాగనే మరి పెద్ద తరహా వ్యాపారాలు చేసేటువంటి వాళ్ళకి కరెంట్ ఎంత అవసరం. కరెంటు ముందస్తుగా మరి పోకుండా చూసుకోవాల్సినటువంటి బాధ్యత మర్చిపోయి ఈరోజు ఒక్కసారే బొగ్గు కొరతనో ఇంకోటనో కరెంటు తీసేసేటువంటి కార్యక్రమానికి మరి దారులు తెరవటం. విద్యుత్ శాఖ అధికారులు చెప్తారు ఏసీలు వాడవాకండి, కూలర్లు వాడవాకండి, కరెంటు వాడవాకండి, బల్బులు వాడవాకండి అని చెప్పటం సిగ్గు లేకుండా, పాలన చేత కాకుండా, చేతకాని చావలేని విధానాలకి అద్దం పడుతూ ఉంది. కాబట్టి ఇటువంటి కుంటి సాకులు చెప్పడం, ప్రజలకు సలహాలు ఇవ్వటం మానుకొని ప్రజలకు నిరంతరం కరెంటు ఏ విధంగా అందిస్తే బాగుంటుందో మరి అధికారులు, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆలోచించాలని చెప్పి కూడా నవతరం పార్టీ నుండి డిమాండ్ చేస్తూ ఉన్నాం. మరి ఇంకొక అద్భుతమైనటువంటి జగనన్న నవరత్నాల పథకాల్లో భాగమైనటువంటి కరెంటు 300 యూనిట్లు దాటితే పేదోడుకున్నటువంటి కరెంటు పీకేసేటువంటి అద్భుత పథకం. ఈ పథకానికి జగనన్నకు నిజంగా మనం అందరం కూడా సాల్యూట్ చేయాలి. ఆయనైతే చక్కగా ఏసీ వేసుకుని పడుకోవచ్చు. వాళ్ళ పార్టీ సంపాదించుకున్న నాయకులు, సంపాదించుకునే నాయకులు వాళ్ళందరూ కూడా ఏసీలు వేసుకుని పడుకోవచ్చు. పేదవాళ్ళు మాత్రం ఒక చిన్న కూలర్ పెట్టుకునేటువంటి అవకాశం కూడా లేనటువంటి పరిస్థితి. 300 యూనిట్లు దాటితే పెన్షన్ నిలిపివేయటం, వైట్ రేషన్ కార్డు తీసేయటం, ఇటువంటి అడ్డగోలు తలతెక్క నిబంధనలన్నీ తీసుకొచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డిని ప్రజలు మాత్రం ఇంటికి పంపించే సమయం ఆసన్నమైందనేటువంటి విషయం కూడా జగన్మోహన్ రెడ్డి గుర్తించుకొని 300 యూనిట్ల నిబంధనని తక్షణమే తీసివేయాలని కూడా నవతరం పార్టీ నుండి డిమాండ్ చేస్తూ ఉన్నాం. ప్రకాశం జిల్లా కారంచేడు మండలం స్వర్ణ గ్రామానికి చెందిన అన్నం మహిత అందరినీ ఆశ్చర్యపరిచింది. సూక్ష్మ కళపై మక్కువతో సీసలేఖినులపై మహాభారతాన్ని లిఖించింది. అందులోని 18 పర్వాలతో పాటు 700 శ్లోకాలను సంస్కృత భాషలో అవలీలగా రాసింది. ఇందుకోసం మొత్తం 810 పెన్సిళ్లను ఉపయోగించింది. వాటిపై 67,230 అక్షరాలను, 7,238 పదాలను లిఖించింది. పెన్సిళ్లను ముందుగా బద్దగా చీల్చి అందులోని లీడ్ 2 మిల్లీమీటర్ల మందం ఉండేలా చూసుకుంది. గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డ్స్లో తన పేరు నమోదు చేసుకోవడమే లక్ష్యమని మహిత తెలిపింది.
నాతో పాటు వెనక్కి చూపించమా ఇప్పుడు. వెనక్కి వెళ్ళి చిన్నగా వెనక్కి వెళ్ళి చివరికి లెటర్స్ చూపి. అందరికీ నమస్కారం. నా పేరు అన్నం మహిత. బాపట్ల జిల్లా చీరాల మండలం స్వర్ణ గ్రామం. నాకేమైనా కొత్తగా చేయాలనే ఆలోచనతో బియ్యం గింజ మీద జాతీయ జెండాను మొదటిసారి చెక్కాను. అలాగే వాటిపై ఎన్నో చెక్కుతూ ఉన్నాను. ఇంకా ఏదైనా గొప్పగా సాధించాలనే ఆలోచనతో మహాభారతాన్ని పెన్సిల్ లెడ్లపై 18 అధ్యాయాలు చెక్కబడ్డాయి. వనస్థలిపురం వాసి రిటైర్డ్ ఉద్యోగి అజిత్ సింగ్ ప్రత్యేకతను చాటుకుంటున్నారు. 79 ఏళ్ల వయసులోనే రివర్స్ వాకింగ్ చేస్తున్నారు. తద్వారా ఇప్పటి వరకు ఆయన ఎటువంటి అనారోగ్యానికి గురికాలేదు. ప్రపంచాన్ని వణికించిన కరోనా వైరస్ ఆయనను ఏమీ చేయలేకపోయింది. ఈనాటి యువత సెల్ ఫోన్లను పక్కన పెట్టి వాకింగ్, జాగింగ్, యోగా వంటివి చేస్తూ శారీరక దృఢత్వాన్ని పెంచుకోవాలని సూచిస్తున్నారు. నేను 2004లో రిటైర్డ్ అయినా. నేను 5th జనవరి 1944 నాది డేట్ ఆఫ్ బర్త్ ఉన్నది. అప్పుడు నేను 1967లో డిఆర్డీలో జాయిన్ అయినా. అక్కడ నాకు తెలిసింది జాగింగ్ చేస్తే, రన్నింగ్ చేస్తే మంచిగా ఉంటుంది హెల్త్కి. అక్కడ అప్పుడు రన్నింగ్ చేస్తున్నాను. అప్పుడు ఒకసారి టీవీలో చూసిన మ్యారథాన్ రన్నింగ్ అని ఒక ఒలింపిక్స్లో ఒక స్పోర్ట్స్ ఉంది. అది 26 మైల్ రన్నింగ్ ఉంది. అప్పుడు ఇథియోపియా అభివృద్ధి అని మంచి 26 మైల్ 2 hours 10 minutes some seconds క్లియర్ చేసిన. అనేది గోల్డ్ మెడల్ దొరికింది. నేను కూడా ట్రై చేయాలి అని అప్పటి నుంచి స్టార్ట్ చేసి 1967 నుంచి మొదలుపెట్టి నా ఫ్రెండ్స్ డిఆర్డీలో ఛాలెంజ్ చేసినారు. నువ్వు చేయలేను, 10 మైల్ చేయలేను అంటే నేను స్టార్ట్ చేసి బేగం బజార్లో ఉంది. అక్కడి నుంచి జూ పార్క్ నుంచి మీరాలం ట్యాంక్ నుంచి మా శంషాబాద్ రోడ్కి వెళ్ళినా. అవతల లాస్ట్కి అక్కడ మాన్యువల్ గేట్ ఉన్నది రైల్వేకి. ఆ దాటితే 11 మైల్స్ ఇష్టం ఉంది. ముందుగా మైల్స్ ఇష్టం ఉంది. అంతవరకు పోయి 11 మైల్స్కి రిటర్న్ అయ్యి 22 మైల్స్ కవర్ 3 hours some minutes చేసిన. తర్వాత నేను అనుకున్న ఎంత చేయాలి అంటే నాకు పని చేస్తే పిల్లలు ఉండే, మ్యారేజ్ అయింది, ఎంత చేయలేకుంటే కూడా హెల్త్తో మంచి పెట్టుకోవాలని రన్నింగ్ చేస్తున్నాను. అప్పటి నుంచి నేను ఎప్పుడు రన్నింగ్ని కంటిన్యూ చేసిన. అక్కడ నుంచి మాసా టైంలో ఫ్లాట్ కొనుక్కొని అక్కడ ఉండి నా కొడుకు అమెరికాకు వెళ్తే అమెరికా నుంచి వస్తే ఇట్లా దానికి రిసీవ్ చేయాలని అక్కడి నుంచి బేగంపేట ఎయిర్పోర్ట్తో ముందుగా పాత్రలు పోర్ట్తో ఇంటర్నేషనల్ ఫ్లైట్ ఉంది. అది 14 kilometers వరకు ఉంది. అక్కడ పోయి వచ్చిన. అట్లే మినిమం 10 to 15, 20 kilometers కంటిన్యూస్గా రెగ్యులర్ రన్నింగ్ చేస్తున్నాను. ఇక్కడ వనస్థలిపురం 2009లో షిఫ్ట్ అయినా. ఇక్కడ కూడా జాగింగ్ 2:30 లేసేసి 3:30 వరకు రెడీ అయ్యి అక్కడి నుంచి స్టార్ట్ మొదలుపెట్టి అక్కడ తొరకంజాలని ఉన్నది, బెంగళూరు జంక్షన్ ఉంది. అంతవరకు పోయి అక్కడ ఉపాసన సెంటర్ తిరిగి 2 రౌండ్ కొట్టేసి చూసిన. రెగ్యులర్గా రివర్స్ జాగింగ్ ద్వారా మీరు జాగింగ్ చేస్తారు? అప్పుడు నేను చేయలేదు. అప్పుడు ఇది సమ్వేర్ 2014-15లో చేసిన. 16కి ఒక న్యూస్ పేపర్ వాళ్ళు నమస్తే తెలంగాణ వచ్చి ఇంటర్వ్యూ తీసుకొని పేపర్లో వేసిన. అప్పుడు 72 years ఉండేది. అప్పుడు 79 years వచ్చేది. ఈ మధ్యలో గూగుల్లో సర్చ్ చేస్తే అక్కడ రాసి ఉండే రివర్స్ జాగింగ్, రివర్స్ రన్నింగ్, ఈ రివర్స్ బ్యాక్వర్డ్ రన్నింగ్కి 1 kilometer చేస్తే 10 kilometer ఫార్వర్డ్ రన్నింగ్ లేక స్టిమా పెరుగుతుంది, ఇమ్యూనిటీ పెరుగుతుంది అంటే అప్పటి నుంచి 2017 నుంచి మొదలుపెట్టిన. అప్పుడు 2 kilometer 3 kilometer చేసి 5 kilometer చేసిన. 26 kilometerలో 5 kilometer రివర్ జాగింగ్ ఉంది.
ఇప్పుడు అయిపోతే నేను ఇప్పుడు 10 to 15 కిలోమీటర్ 12 కిలోమీటర్ ఇట్లా చేస్తున్నా. అందులో 2 to 2.5 కిలోమీటర్ 3 కిలోమీటర్ వరకు రివర్ జాగింగ్ చేస్తాను. ఏమంటే 1 కిలోమీటర్ రివర్ జాగింగ్ ఈక్వల్ టు 10 కిలోమీటర్ ఫార్వర్డ్ రన్నింగ్ అని గూగుల్లో చెప్పినాడు. సర్చ్ చేసిన తర్వాత ఇది చేస్తున్నాను. మీరు ఎన్ని సంవత్సరాల నుండి ఇలా రివర్స్ జాగింగ్ చేస్తుంది? రివర్ జాగింగ్ ఇప్పుడు అట్లీస్ట్ 5 to 6 years నుంచి చేస్తాను. 5 to 6 years. అంటే ఇప్పుడు ఈ రివర్స్ జాగింగ్ చేయాలనే ఆలోచన మొదటిసారి ఎలా అనిపించింది? అంటే బాగుంటుంది చేస్తా అనుకున్నారా, లేకపోతే ప్రయత్నించి చూద్దాం అనుకున్నారా? నేను బాగా ఉంటుంది, హెల్త్ మంచిగా ఉంటుంది, ఇష్టమా పెరుగుతుంది, ఇమ్యూనిటీ పెరుగుతుంది. ఇది ఏం చెప్తారు మీరు, బ్రీతింగ్ పవర్ ఎక్కువ అయితే. ఇది 1 కిలోమీటర్ ఎంత చేస్తే ఎంత మీకు టైర్డ్ అవుతారు. 1 కిలోమీటర్ రివర్ జాగింగ్ చేస్తే చాలా కష్టం అవుతుంది, తొందరగా టైర్డ్ అవుతారు. ఆ బ్రీతింగ్ పవర్ ఫాస్ట్ నడుస్తుంది, లివర్ క్లియర్ అవుతుంది. ఇంతవరకు నాకు ఏం ప్రాబ్లం రాలేదు, హెల్త్ ప్రాబ్లం. ఇంకా 2 సార్లు నాకు యాక్సిడెంట్ అయింది. ఒకసారి రిప్స్ ఫ్రాక్చర్ అయింది. అప్పుడు ఓమ్ని హాస్పిటల్లో జారిన రికవరీ అయినా అప్పుడు డాక్టర్ చెప్పిన 3 months మీరు బెడ్ రిటర్న్ ఉండాలి, బెడ్ రెస్ట్ తీసుకోవాలి. అంటే మీరు రివర్స్ జాగింగ్ చేసేటప్పుడు యాక్సిడెంట్ అయిందా? నార్మల్గా రివర్ జాగింగ్ అనేది చేస్తున్నా, బైక్ మీద పోతే అప్పుడు వస్తే అప్పుడు అక్కడ టించెస్ చేసినారు. బైక్ వేసినాను, రాత్రికి కనపడలేకపోతే బైక్తో పడినా, రిప్స్ ఫ్రాక్చర్ అయ్యి రివర్స్ జాగింగ్ వల్ల మాత్రం ఏం కాదు. అక్కడ నుంచి నేను ఓమ్ని హాస్పిటల్లో అయితే 2 to 3 months ఫుల్ రెస్ట్ తీసుకోవాలి, బెడ్ రిటర్న్. అంటే నేను అడిగిన సార్ జాగింగ్ చేస్తాను, లేదు అంటే నేను డాక్టర్ చెప్తారు. 1 నెల తర్వాత రిస్క్ వాకింగ్, ఫాస్ట్ వాకింగ్ చేసిన 15-20 తర్వాత మెల్లగా జాగింగ్ స్టార్ట్ చేయాలి. మళ్ళీ రివర్ జాగింగ్ కూడా మొదలుపెట్టాను. మళ్ళీ నిన్న 2018లో 2021 ఏప్రిల్లో వస్తే అప్పుడు రాత్రికి బైక్ కొని హీరో ఉన్న మీద వస్తే అప్పుడు పిల్లలు, చిన్న పిల్లలు, వయసు పిల్లలు ఫాస్ట్ నడిపిస్తారు, కట్ చేస్తారు. ఆ కట్లో నా బండికి అయినవెల్లి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొత్తగా ఏర్పాటు చేసిన కోనసీమ జిల్లాకు తొలి కలెక్టర్గా హిమాంశు శుక్లా, తొలి ఎస్పీగా కేఎస్ఎస్వి సుబ్బారెడ్డి బాధ్యతలు స్వీకరించనున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్, ఎస్పీలు అయినవెల్లి శ్రీ విఘ్నేశ్వర స్వామి వారిని దర్శించుకొని స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. తొలుత ఆలయ చైర్మన్ నంబూరి వెంకటరమణరాజు, ఈవో పి తారకేశ్వరరావులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. వీరికి ప్రధాన అర్చకులు, వేద పండితులు వేద ఆశీర్వచనం అందజేశారు. అనంతరం ఆలయ చైర్మన్ శేషవస్త్రంతో సత్కరించి ప్రసాదములు అందజేశారు. కరోనా నుంచి పేద కుటుంబాలు కోలుకోకముందే రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్ ఛార్జీలు పెంచడం శోచనీయమని ఏపీసీసీ ప్రధాన కార్యదర్శి చిలక విజయ్ కుమార్ అన్నారు. రాయపూడిలోని సబ్స్టేషన్ వద్ద నిరసన కార్యక్రమం చేపట్టారు. ఛార్జీలను తగ్గించాలని కోరుతూ ఏడీకి వినతి పత్రం సమర్పించారు. కార్యక్రమంలో తుళ్లూరు మండల అధ్యక్షులు బొర్రా రవిచంద్ర, తుళ్లూరు మండల వర్కింగ్ ప్రెసిడెంట్ అడుసుమిల్లి శ్రీనివాసరావు, స్టేట్ ఎస్సీ సెల్ కోఆర్డినేటర్ మొండం కోటేశ్వరరావు, తోకల రాజేష్, తూళ్లూరు గ్రామ పార్టీ అధ్యక్షులు కొల్లా బాబు, నండూరి జయపాల్, ఖమ్మంపాటి కోటేశ్వరరావు, శివ పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వ విధానాలు నశించాలి, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ విధానాలు నశించాలి, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ విధానాలు నశించాలి, తగ్గించాలి, పెంచిన విద్యుత్ ఛార్జీలను వెంటనే తగ్గించాలి, తగ్గించాలి, పెంచిన పెట్రోల్ గ్యాస్ ధరలను వెంటనే తగ్గించాలి, తగ్గించాలి, నిత్యావసర సరుకుల ధరలను వెంటనే తగ్గించాలి, తగ్గించాలి, పెంచిన పెట్రోల్ గ్యాస్ ధరలను వెంటనే. శ్రీ సత్యసాయి జిల్లా మొట్టమొదటి జిల్లా కలెక్టర్గా బసంత్ కుమార్, జాయింట్ కలెక్టర్గా దినేష్ కుమార్లు బాధ్యతలు స్వీకరించారు. సోమవారం ఉదయం 6:30 జిల్లా సచివాలయంలో వేద పండితుల మంత్రోచ్చరణల నడుమ బాధ్యతలు స్వీకరించారు. కలెక్టర్, జాయింట్ కలెక్టర్లకు రెవెన్యూ అధికారులు ఘనస్వాగతం పలికారు. అనంతరం ప్రశాంతి నిలయం చేరుకొని సాయి కుల్వంత్ సభా మందిరంలో సత్యసాయి మహాసమితిని దర్శించుకున్నారు.
వరంగల్ కాద్రి బాబా దర్గాలో వర్ధన్నపేట ఎమ్మెల్యే ఆరూరి రమేష్ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా దర్గా పీఠాధిపతి అంకుష్ వాలి మాట్లాడుతూ ఎమ్మెల్యే జన్మదిన వేడుకలు జరుపుకోవడం తమకు ఎంతో సంతోషాన్నిచ్చిందన్నారు. కార్యక్రమంలో మోసిన్ రాజు తదితరులు పాల్గొన్నారు. Happy birthday to you. Happy birthday to you. Happy birthday. అందరూ జరుగుతాం తీగ నువ్వు ఆయననే తీసుకో ఏమైందా బొమ్మకున్న వ్యాధి నువ్వు దిగవానే ఫిక్స్ అయిపోయిందా ఉంటావు జై తెలంగాణ తెలంగాణ ముద్దు బిడ్డ మన తెలంగాణ ముద్దు బిడ్డ మన వర్ధనపేట్ ఆరూరి రమేష్ అన్న గారికి జన్మదిన శుభాకాంక్షలు. అన్న పైడిపల్లి గ్రామంలో ఎల్లమ్మ గుట్ట మీద నిలిచి ఉన్న హజరత్ సయ్యద్ నూరుద్దీన్ ఖాద్రీ బాబా రహమతుల్లాహ్ అలైహి మస్జిదే నూర్లో ఇవాళ ఇఫ్తార్ విందులో అన్నగారి జన్మదినం సందర్భంగా ఇఫ్తార్ విందు ఏర్పాటు చేయడం జరిగింది. ఆ ఇఫ్తార్ విందులో అందరం అన్నగారికి అల్లా దువా ఉండాలని, ఇలాంటి జన్మదిన వేడుకలు రాబోయే రోజులలో మరి ఎన్నో చేసుకోవాలని, రాబోయే రోజులలో ఇంకా అన్ని ఆరోగ్యరకంగా మంచిగా హ్యాపీగా ఉండాలని వాళ్ళ ఫ్యామిలీకి తనకి ఈ అల్లా ఆశీర్వాదం హజరత్ నూరుద్దీన్ ఖాద్రీ బాబా ఆశీర్వాదం ఎల్లప్పుడూ ఉండాలని కోరుతూ రాబోయే రాజకీయ వ్యవస్థలో ఇంకా అన్నగారికి మంత్రి పదవి కూడా రావాలని వాళ్ళ రంజాన్ మాసంలో అందరూ ఒక్క పొద్దు ఉండి ముస్లిం సోదరులు ఆయనను ప్రార్థన చేయడం జరిగింది. అన్న మీ జన్మదిన వేడుకలో ఇప్పుడు అయినా కూడా ఈ ఎల్లమ్మ గుట్టను మీరు దత్తకు తీసుకొని అతి తొందరలో కొంచెం మా పరిస్థితుల మీద కొంచెం దృష్టి పెట్టి అన్న మీరు చేస్తారని మాకు హృదయపూర్వకంగా మాకు నమ్మకం ఉంది. కానీ ఇవాళ అన్నగారికి ఆయన జన్మదినం ఈ రంజాన్ మాసంలో రావడం చాలా గౌరవంగా అనిపిస్తుంది. మా ముస్లిం సోదరులు అందరూ గౌరవంగా భావించడం జరుగుతుంది. ఎందుకనగా ఇలాంటి మైనార్టీ సోదరుల మీద మన కేసీఆర్ ప్రభుత్వం చాలా మైనార్టీలకు రంజాన్ మాసంలో చాలా వరి ధాన్యం కొనుగోలుపై కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం వైఖరికి నిరసనగా జాఫర్గఢ్ మండల కేంద్రంలో టీఆర్ఎస్ ఆధ్వర్యంలో నిరసన దీక్ష చేపట్టారు. కార్యక్రమంలో జనగామ జిల్లా పరిషత్ చైర్మన్ బాగాల సంపత్ రెడ్డి, మండల అధ్యక్షులు జైపాల్ రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ గుజ్జరి రాజు, పిఎస్సిఎస్ చైర్మన్ కర్ణాకర్, ఎంపీపీ సుదర్శన్, జెడ్పీటీసీ బేబీ శ్రీనివాస్, ఎంపీటీసీల ఫోరం అధ్యక్షులు శివయ్య, మండల రైతు కోఆర్డినేటర్ కడారి శంకర్ పాల్గొన్నారు. తెలంగాణ రైతులు పండించిన యాసంగి వరి ధాన్యాన్ని కేంద్రం ప్రభుత్వం 100% కొనుగోలు చేసే వరకు ఉద్యమం ఆగదని తెరాస వరంగల్ జిల్లా అధ్యక్షులు వర్ధన్నపేట ఎమ్మెల్యే ఆరూరి రమేష్ స్పష్టం చేశారు. హన్మకొండ జిల్లా అసన్పర్తి మండల కేంద్రంలో నిర్వహించిన నిరసన దీక్షకు వర్ధన్నపేట ఎమ్మెల్యే ఆరూరి రమేష్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కార్యక్రమంలో రైతు బంధు సమితి జిల్లా కోఆర్డినేటర్ ఎల్లావుల లలితా యాదవ్,
ఎంపీపీ, జెడ్పీటీసీ, కార్పొరేటర్లు, ఎంపీటీసీలు, సర్పంచులు, గ్రామ పార్టీ అధ్యక్షులు, ఇతర ప్రజాప్రతినిధులు, రైతులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అమ్మమ్మ తెలంగాణ అమ్మ తెలంగాణ సల్లంగా చూడవే తల్లి తెలంగాణ అమ్మమ్మ తెలంగాణ మా సైను తెలంగాణ సలగా తెలంగాణ సైను తెలంగాణ సలగా మా పట్టు తెలంగాణ పుట్ట తెలంగాణ చెట్టు తెలంగాణ పుట్ట మా సోయి తెలంగాణ మా సోది తెలంగాణ మా యాస తెలంగాణ మా భాష తెలంగాణ అమ్మమ్మ తెలంగాణ తల్లి తెలంగాణ అమ్మ తెలంగాణ సల్లంగా కూడా ఇంటిపైన ప్రతి ఇంటిపైన నల్ల జెండా ఎగరాలని ఈ సందర్భంగా నేను మీకు మనవి చేస్తున్నాను. మరి కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం ఒక్కొక్క రాష్ట్రానికి ఒక్కొక్క తీరుగా పంజాబ్ రాష్ట్రంలో 2 పంటలు కొనే కార్యక్రమం చేపడుతుంటే తెలంగాణ రాష్ట్ర రైతాంగం పండించిన పంటను ఎందుకు కొంటలేదో ఒక్కసారి మీరు ఆలోచన చేయాలి. మన ధాన్యాన్ని కొనుగోలు చేయకపోగా మనపై విషం జిమ్మే కార్యక్రమం చేస్తున్నారు. మీరు ఫ్రీ కరెంట్ ఇస్తున్నారు, మేము మీ మోటార్ల కాడ మీటర్లు పెడితేనే కేంద్ర సహకారం దొరుకుతుందని మాట్లాడుతున్నారు. మన ముఖ్యమంత్రి ఏం చెప్పారు? నా గొంతులో ప్రాణం ఉన్నంత వరకు మా రైతన్నకు ఫ్రీ కరెంటు ఇస్తా, మోటార్ల కాడ మీటర్లు పెట్టాలని చెప్పిన ముఖ్యమంత్రి గారు ఈరోజు మీటర్లు పెట్టనీయకపోతే ఎంత ఇబ్బంది పెడుతున్నారో మనం గమనిస్తున్నాం. కాళేశ్వరం 3 సంవత్సరాల్లోనే పూర్తి చేసుకున్నాం. పాలమూరు ఎత్తిపోతల పథకం బిరబిర నడిపించాలంటే దేవాద్ర లిఫ్ట్ ఇరిగేషన్ పూర్తి చేసుకుంటే అనేక ప్రాజెక్టులను సత్వరంగా పూర్తి చేయాలని కంకణం కట్టుకుంటే తెలంగాణ రాష్ట్రము ఇంకా సాగునీటిలో ఎదిగిపోతుంది, ప్రాజెక్టు నిర్మాణంలో ముందుకు పోతుంది అని మోకాలు అడ్డి ప్రాజెక్టులు కట్టకుండా మరి కేంద్ర ప్రభుత్వం ఏం కార్యక్రమం చేస్తుందో మన కళ్ళ ముందు కనిపిస్తుంది. ఈరోజు మనకు రావాల్సిన వాటా ఇవ్వకుండా గోదావరి పైన కానీ కృష్ణానది పైన కానీ రావాల్సిన వాటా మనకి ఇవ్వకుండా ఎంత ఇబ్బందులు పెడుతున్నారో మీరు చూస్తున్నారు. దయచేసి మా రైతన్నలు మీరు ఆలోచన చేయాలి. మన ముఖ్యమంత్రి గారు కాళేశ్వరం పైన బ్రహ్మాండమైన దిగువన అనేక చెక్ డ్యాముల నిర్మాణం చేపట్టి తెలంగాణ రాష్ట్ర రైతాంగానికి సాగునీటికి కొరత లేకుండా చేశారు. మరి పాలమూరు ఎత్తిపోతల పథకం పూర్తి చేస్తే బ్రహ్మాండంగా మహబూబ్ నగర్ ఇతరత్ర జిల్లాలకు సాగునీటి అందే కార్యక్రమం చేపడితే మరి ఏ విధమైన గాయం చేస్తున్నారో మీరు గమనిస్తున్నారు. మరి ఇవన్నీ కూడా మనం దృష్టిలో పెట్టుకొని మన రైతాంగాన్ని మనం కాపాడుకోవాలి. కాబట్టి మనం రైతు కుటుంబాల్లో పుట్టిన బిడ్డలం కాబట్టి మన తెలంగాణ రాష్ట్ర రైతాంగం ఇటంలో బోర్ల మీద బోర్లు వేసి బోర్లు పడితే ఈరోజు బోర్లు లేకుండా బ్రహ్మాండమైన గ్రౌండ్ వాటర్ పెరిగి 365 రోజులు కాలువల ద్వారా చెరువులు నింపే కార్యక్రమం జరుగుతుంది. కాబట్టి మా రైతు ఇప్పుడిప్పుడే తెల్లగైతున్నాడు. తెల్లగయ్యే రైతును ఆగం చేసుకోవద్దు. ఈ దేశానికి అన్నం పెట్టే రైతును కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. పరిస్థితులు ఎప్పుడు ఒకే తీరు ఉండవు. గతంలో కరువు చూశారు, చాలామంది ఇలా పెద్ద మనుషులు ఉన్నారు. గతంలో కరువులో ఇబ్బంది పడ్డ ప్రజలు ఉన్నారు. రాబోయే రోజుల్లో ఏ పరిస్థితి ఎట్లా ఉన్నా భారతదేశంలో ఉన్న ప్రజలకు భోజన వసతి ఇబ్బంది ఉండకూడదు అని కేంద్ర ప్రభుత్వం ఆలోచన చేయాలి. ఆ ప్రభుత్వం ఆలోచన చేస్తలేదు. అదానీ గురించి, అంబానీ గురించి పబ్లిక్ సెక్టార్ని ప్రైవేట్ పరం చేయడం కోసం ఎల్ఐసీలను, రైల్వేలను, బ్యాంకింగ్ను, బిఎస్ఎన్లను ప్రైవేట్ పరం చేయాలని, సింగరేణి కార్మికుల కడుపు కొట్టాలని
బొగ్గు గనులను ప్రైవేట్ సెక్టర్లకు అప్పగించాలని ఈ ధ్యాస, ఈ ఆలోచన తప్ప ఈ దేశంలో ఉన్న రైతుల గురించి కానీ, యువకుల గురించి కానీ, ప్రజల గురించి కానీ ఆలోచన చేసే ప్రయత్నం చేస్తలేదు. అందుకే మన ముఖ్యమంత్రి గారు తెలంగాణ రాష్ట్రం నుండే ఈ ఉద్యమం స్టార్ట్ కావాలి, యావత్ దేశ ప్రజలు కనువిప్పు జరగాలి. ఇప్పటికే అనేక రాష్ట్రాల్ని ఇబ్బంది పెడుతున్న పరిస్థితి మనం చూస్తున్నాము. అలాంటి పరిస్థితి తెలంగాణ రాష్ట్రానికి రాకూడదు. మా రైతన్నకు ఇబ్బంది జరగకూడదు. ఏది ఏమైనా తెలంగాణ రాష్ట్రం కోసం పోరాటం చేసిన విధంగానే మా రైతన్నకు కోసం ఈ పార్టీ మీకోసం పోరాటం చేస్తుంది. టిఆర్ఎస్ పార్టీ పేదల పార్టీ, బడుగుల పార్టీ, బలహీన వర్గాల పార్టీ, రైతుల పార్టీ. ఇది మనందరి పార్టీ. దయచేసి మీరు అందరూ ఆలోచన చేసుకోవాలి. ఈరోజు నిరసన కార్యక్రమం ఏదో వచ్చినం పోయినాం కాదు. దయచేసి మనకు అందరికి భోజనాలు కూడా ఉన్నాయి. అందరం భోజనం చేసే వెళ్ళాలి, నిరసన తెలపాలి, గ్రామాల్లో మన రైతులతో చర్చ పెట్టాలి. మన రైతుల్ని మరి ఈరోజు ఇంకా కోతకు రాలి, ఇంకో వారం 10 రోజులు అయితే కోతకు వస్తాయి. మరి మన రైతులు ఆగం చేసుకుంటామా? ఏం చేస్తాం? ఎట్లా చేసుకోవాలి? మరి నీళ్ళు ఇచ్చినాం, కరెంట్ ఇచ్చినాం, పెట్టుబడి ఇచ్చినాం, మరి రోడ్ల పడేస్తామా మన రైతులు? మనకేమో గోదాముల సౌకర్యం లేదు. మరి అంతర్జాతీయ మార్కెట్ కేంద్రానికే ఉంటుంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతులను వంచిస్తున్నాయని టీపీసీసీ రాష్ట్ర కార్యదర్శి కొండేటి మల్లయ్య ఆరోపించారు. కట్టంగూరు మండల కేంద్రంలో కాంగ్రెస్ ఆధ్వర్యంలో భారీ బైక్ ర్యాలీ చేపట్టారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ దిష్టిబొమ్మను దానం చేశారు. అనంతరం నిర్వహించిన కాంగ్రెస్ పార్టీ మండల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ధాన్యం కొనుగోలు కేంద్రాలను వెంటనే ప్రారంభించాలని డిమాండ్ చేశారు. బీజేపీ, టీఆర్ఎస్ ప్రభుత్వ విధానాల వల్ల ప్రజలకు తీవ్ర నష్టం వాటిల్లుతుందని ఆరోపించారు. కార్యక్రమంలో మాజీ జెడ్పీటీసీ సుంకరి నరసింహ, యువజన కాంగ్రెస్ నాయకులు శేఖర్, జలేందర్ రెడ్డి, జిల్లా నాయకులు, మండల కాంగ్రెస్ నాయకులు, గ్రామస్థాయి నాయకులు తదితరులు పాల్గొన్నారు. రైతులు పండించిన వరి ధాన్యాన్ని వెంటనే రైతులు పండించిన వరి ధాన్యాన్ని రాష్ట్ర ప్రభుత్వాల మంది వైఖరి రైతులు పండించిన వరి ధాన్యాన్ని వెంటనే రైతులు పండించిన వరి ధాన్యాన్ని వెంటనే బుడిగ సైదులు కాంగ్రెస్ నుంచి ఓడిపోయినటువంటి ఎంపీటీసీగా ఓడిపోయినటువంటి మిత్రుడు వాళ్ళంతా కూడా కాంగ్రెస్ పార్టీని బతికియాలి, మరి వాళ్ళు రావాల్సిందిగా కోరుతా ఉన్నారు. ఇంకా పిట్టపల్లి నుంచి మా మిత్రుడు మాజీ కార్యక్రమంలో పాల్గొన్నందుకు వాళ్ళందరికీ కూడా అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. ఓకే, ఎవరు అన్నారమ్మా? అన్నారం నర్సిరెడ్డి, సోదరుడు నర్సిరెడ్డి సారీ వేదిక మీదకి రావేసుకోవాలని మాత్రమే పొందాలి. ఆయన వీళ్ళిద్దరు కూడా రైతులను ఇబ్బంది పెట్టే పరిస్థితి ఏర్పడతాం. మరి ఏదైతేనేమి ఇలా 8 లక్షల మంది ఎకరాలలో రైతులు పంటలు వేసుకొని దానికి ఎవరైనా కారణం అంటే కేసీఆర్ విధానాలని చెప్పక తప్పదు. మరి 32 లక్షల ఎకరాలనేమో సాగు చేసి 8 లక్షల ఎకరాలను కేసీఆర్ విధానాల మీద రైతులు పంట వేసుకొని మరి 8 లక్షల ఎకరాల పంట వేసుకొని రైతులకు మరి కేసీఆర్ గారు నష్టపరిహారం ఇవ్వాలని చెప్పి ఈ సందర్భంలో డిమాండ్ చేస్తూ ఉన్నాం. మరి కేసీఆర్ అయితేనేమి, మరి మోడీని అయితేనేమి, ఈ రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం కూడా రెండు కూడా మరి రైతులను, పేద వర్గాలను గట్టి విరిచే విధంగా. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కోనసీమ జిల్లాను అంబేద్కర్ జిల్లాగా మార్చాలని డిమాండ్. అంబాజీపేటలో దళిత నేతల నిరసన ప్రదర్శన. ఏపీ కొత్త జిల్లాలో కోలాహలం. బాపట్ల తొలి కలెక్టర్ విజయకృష్ణన్ బాధ్యతల స్వీకరణ. బోడుపుల్లో ఘనంగా జగ్జీవన్ రామ్ జయంతి. నివాళులు అర్పించిన నేతలు.
జగన్ పాలనను ఎద్దేవా చేసిన నవతరం పార్టీ కరెంటు కోతలు ఉక్క పోతలే మిగిలాయన్న అధ్యక్షుడు. ఇవే బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ V3 న్యూస్. లక్ష్యం సమాజిత. నమస్కారం.